Hey friends, 29 జనవరి 2026కి సంబంధించి D20 ఎపిసోడ్ చూసుకున్నట్లయితే సో మెయిన్ హైలైట్స్ అనేది ఇందులో చూసుకుందాం. అండ్ అదేవిధంగా సో ఈ ఎపిసోడ్కి సంబంధించి మెయిన్గా చూసుకున్నట్లయితే చాలా ట్విస్ట్లు అయితే ఉన్నాయండి. సో బేసిక్గా టీవీలో చూసిన వాళ్ళందరికీ కూడా అర్థమై ఉంటుంది. సో ఎవరెవరైతే చూడలేదో వాళ్ళందరూ కూడా చూసేయండి. అండ్ అదేవిధంగా చూసినా కానీ మళ్ళీ ఒకసారి రిపీటెడ్ అవుతుంది కాబట్టి ఒకసారి అయితే చూసేయండి ఫ్రెండ్స్. సో మెయిన్గా ఇందులో చూసుకున్నట్లయితే పండు గారు అయితే వన్ మ్యాన్ షోకి అయితే కనిపించారనమాట. సో బేసిక్గా ఒక 15 మినిట్స్ పాటు అయితే పండు గారి షో అయితే కనిపించిందండి. ఆల్మోస్ట్ ఆయన చేసిన పర్ఫార్మెన్స్ తర్వాత సో కొన్ని కామెడీ ట్రాక్స్ అవన్నీ కూడా చాలా హైలైట్గా కనిపించాయి అనమాట. సో ఇక పండు గారి పర్ఫార్మెన్స్ విషయం చూసుకున్నట్లయితే సైకో క్యారెక్టర్ని అయితే చాలా అద్భుతంగా అయితే ప్లే చేశారండి. ఎమోషనల్ టచ్ తోటి అండ్ అదేవిధంగా ఎమోషనల్ డ్రామా తోటి క్లియర్ కట్ కనిపించింది. అండ్ దాని తర్వాత పండు గారి పర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే మరి సో ఒక పిచ్చి పీక్స్కి అయితే వెళ్ళిపోయింది అనమాట. అదేవిధంగా చూసుకున్నట్లయితే మరి పండు గారికి సంబంధించి ఒక కామెడీ యాంగిల్ అయితే చూపించారనమాట. సో హైపరాది గారు కానీ నందు గారు కానీ సో స్టేజ్ మీద ఉన్న సో జడ్జెస్ సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా ఇమిటేట్ చేసి ఆల్మోస్ట్ అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేశారండి. అండ్ దాని తర్వాత మనకి భూమిక గారి పర్ఫార్మెన్స్ అయితే వచ్చిందన్నమాట. సో బేసిక్గా భూమిక గారి పర్ఫార్మెన్స్ కూడా అయితే క్లాసీగా మాసీగా అయితే కనిపించింది అనమాట. సో ఇవన్నీ కూడా పక్కన పెడితే సో ఎండింగ్ లో చూసుకున్నట్లయితే మరి సో ఆరుగురు కూడా అయితే డేంజర్ జోన్ అయితే ఉండడం జరిగిందన్నమాట. సో ఈ ఆరుగురికి సంబంధించి మెయిన్ గా చూసుకున్నట్టయితే భూమిక గారు, రిషిక గారు, అభి గారు, పండు గారు, తర్వాత వచ్చేసరికి జతిన్ గారు, ఝాన్సీ గారు. సో ఈ ఆరుగురు కూడా అయితే మనకి డేంజర్ జోన్లో అయితే ఉండడం జరిగిందనమాట. సో ఈ ఆరుగురు కూడా నెక్స్ట్ వీక్ అయితే పర్ఫార్మెన్స్ అయితే చేస్తారండి. సో సర్వైవర్ రౌండ్ 3కి సంబంధించి చేస్తారనమాట. సో ఇక మెయిన్గా చూసుకున్నట్లయితే రాజు గారికి, సంకేత్ గారికి పవర్ టు సేవ్ అయితే దక్కిందనమాట. సో వీళ్ళిద్దరు కూడా అయితే సేఫ్ జోన్లో అయితే ఉండడం జరిగిందండి. సో ఇక నెక్స్ట్ వీక్ నుంచి రాబోతున్న పెను తుఫాన్ ఏంటి అనేది క్లియర్ కట్గా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ప్రస్తుతానికి అయితే ఈ ఎపిసోడ్కి సంబంధించి హైలైట్స్ అయితే ఇవన్నమాట. సో చాలా మంది పండు గారికి సంబంధించి కప్ కొట్టాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు వెయిట్ చేస్తూనే ఉన్నారండి. సో ఆయన ఉన్న కోణాన్ని అన్నిటి కూడా బయటపెడుతూనే అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారన్నమాట. సో ప్రస్తుతానికి D20కి సంబంధించి ఎక్స్టెండ్ అయింది కాబట్టి సో ఇప్పుడున్న కంటెస్టెంట్లందరూ కూడా అయితే చాలా కసరత్తులు చేస్తున్నారన్నమాట. అదేవిధంగా చాలా మంది కూడా ఇంజూరియస్ కూడా అయితే అవుతూనే ఉన్నారండి. సో నెక్స్ట్ వీక్లో ఒక మంచి అప్డేట్ అయితే రాబోతున్నాం. జై హింద్.